ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి అరుదైన రాజయోగం మే నెల 8, 9, 10 తేదీల్లో మీకు అదృష్టం దూసుకు వస్తుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని చేయన్న వారి మీ కాళ్ళు మొక్కుతారు. ఊహించని రాజయోగం మీకు పట్టబోతోంది. అసలు ఈ మీనరాశి వారికి ఏ విధమైన రాజయోగం పట్టబోతోంది? మే నెల 8, 9, 10 తేదీల్లో మీకు ఎటువంటి అదృష్టం కలిసి రాబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. మే నెల 8, 9, 10 తేదీల్లో మీకు ఊహించని రాజయోగం కలగబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తుంది. ఈ మీనరాశి జాతకులకు అంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది మీనరాశిని సరిరాశి, ఇది స్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. రెండు చేపలు ఒక దాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశి పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, అందమైన గంభీరమైన రూపం గలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపాన్ని, సద్గుణ గుణాలతో పాటుగా ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను, సుఖ జీవితానికి వీరు అలవాటు పడినవారుగాను ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చెలాయించిన నైజాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర 2వ పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది. రాజకీయ ప్రవేశం చేస్తారు. ఉత్తరభద్ర 3వ పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం కోరుకుంటారు. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులనే చెప్పవచ్చు. ఉత్తరభద్ర 4వ పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడుతూ ఉంటారు. రేవతి 1వ పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి వీరు అలవాటు పడిపోతారు. రేవతి నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడం వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. రేవతి 3వ పాదంలో జన్మించిన వారు అందమైన రూపం కలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. రేవతి 4వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. పెద్దలంటే వీరికి గౌరవం కూడా చాలా అధికంగా ఉంటుంది. మీనరాశి జాతకులకు ఈ సమయంలో మే నెల 8, 9, 10 తేదీలో జరగబోయే మార్పుల గురించి అయితే ఇప్పుడైతే చూసేద్దాం. దృఢమైన మనస్సుతో ముందుకు సాగితే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి పెరుగుతుంది. భోజన సౌఖ్యం లభిస్తుంది. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం. ఆర్థికంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కృషికి తగిన ఫలితం మీకు దక్కుతుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మిత్రుడు సహకారం ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. నవగ్రహ శ్లోకాలు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో మీకైతే ఈ సమయంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశి జాతకులకు ఈ మే నెల వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరికి అదృష్టమా, దురదృష్టమా? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. ఈ మీనరాశి జాతకులకు ఈ సమయంలో చూసుకున్నట్లయితే కనుక సూర్యుడు 6వ ఇంటి అంటే శత్రు సేవాస్థానం అధిపతి అయినందువలన 3వ ఇంట సూర్యుని సంచారం మీలో పోటీతత్వాన్ని పెంచుతుంది. తోటి ఉద్యోగులు లేదా శత్రువులు మీ యొక్క దరిదాపుల్లోకి రాలేరు. మీరు తీసుకునే ధైర్యమైన నిర్ణయాలు అధికారులు మెప్పు పొందుతాయి. అనుకున్న లక్ష్యాలు ఎటువంటి ఆటంకాలు కూడా లేకుండా చేరుకుంటారు. వ్యాపారం మరియు స్వయం ఉపాధి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు ఇది చాలా ఉత్సాహభరితమైనటువంటి సమయం అని చెప్పాలి. సప్తమాధిపతి వ్యాపార కారకుడు బుధుడు మే 15 తర్వాత 3వ ఇంట సంచరించడం చేత మార్కెటింగ్, సేల్స్ మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి కొత్త క్లయింట్లు దొరుకుతారు. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయాణాలు సత్ఫలితాలను అందిస్తాయి. మే 11 ధనాధిపతి కుజుడు 2వ ఇంట బలంగా ఉండడం మీరు చేసే ఒప్పందాలు ఆర్థికంగా లాభసాటిగా ఉంటాయి. 4వ ఇంట శుక్రుడు ఉండడం చేత ఆటోమొబైల్స్, ఇంజనీరింగ్, డిజైనింగ్ మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మెండుగా లాభపడతాయి. ఆర్థికంగా ఈ సమయం ఒక మైలురాయి. మే 11 ధన మరియు భాగ్యాధిపతి అయిన కుజుడు తన సొంత ఇంటి కంటే 2వ ఇంటికి మేషరాశికి చేరుకుంటాడు. ధనస్థానంలో స్వక్షేత్ర కుజుడు అఖండమైన ధనయోగాన్ని ఇస్తాడు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మే 14 వరకు కూడా 2వ ఇంట ఉచ్చ సూర్యుని ప్రభావం కారణంగా ఈ రాశి వారికి అమ్మకాల ద్వారా కూడా భారీ లాభాలు అనేవి పెరుగుతాయి.
జన్మరాశిలో ఏలినాటి శని ఉన్నందున శారీరక నొప్పులు, బద్ధకం లేదా కీళ్ల నొప్పులు అప్పుడప్పుడు కూడా వేధిస్తుంటాయి. అయితే మే 11 కుజుడు జన్మరాశిని వీడి రెండవ ఇంట్లోకి వెళ్ళడం వలన మానసిక ఆందోళన మరియు ప్రమాదాల భయం చాలా వరకు కూడా తగ్గుతుంది. కానీ రెండవ ఇంట ఉన్నటువంటి కుజుడు మరియు మే 14 వరకు కూడా అక్కడే ఉండే సూర్యుడు మీలో ఉష్ణాన్ని పెంచుతాడు. దీని వలన కంటి మంటలు, నోటిపూత లేదా గొంతు సంబంధిత సమస్యలు రావచ్చు. వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉంటూ ద్రవ పదార్థాలనేవి ఎక్కువగా తీసుకోవాలి. కుటుంబ జీవితంలో ఈ సమయం ఆర్థికంగా ఆనందం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మాట తీరు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రెండవ ఇంట కుజుని సంచారం కారణంగా మీ మాట కత్తిలాగా పదునుగా ఉంటుంది. మీరు నిజమే చెప్పినా అది ఇతరులకు అహంకారంలాగా అనిపించి వాదనలకు దారితీస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అయితే మే 14 శుక్రుడు 4వ ఇంట సుఖస్థానంలో ప్రవేశించి మీ యొక్క లగ్నాధిపతి గురువుతో కలవడం ఒక అద్భుతమైనటువంటి మార్పు. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబంతో కలిసి వాహనం కొనడం లేదా ఇంటిని అందంగా అలంకరించుకోవడం కూడా చేస్తారు. తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా మీకు బుద్ధిగా కుదిరిపడుతుంది. విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యాకారకుడైనటువంటి బుధుడు మే 15 నుండి 3వ ఇంట సూర్యునితో కలవడం బుధాదిత్య యోగం కారణంగా విద్యార్థులకు ఆలోచన విధానం చురుగ్గా మారుతుంది. గత నెలలో ఉన్నటువంటి ఏకాగ్రత లోపం సమస్య పోతుంది. లగ్నంలో శని ఉన్నందున కష్టపడి చదవడం తప్ప మరొక మార్గం లేదు. ఎవరైతే బద్ధకాన్ని విడిచిపెట్టి ప్రణాళికాబద్ధంగా చదువుతారో వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతమైనటువంటి ర్యాంకులను అయితే సాధించగలుగుతారు. ఏలినాటి శని బద్ధకాన్ని పోగొట్టుకుని రెండవ ఇంట కూర్చుని కారణంగా వచ్చే వాగ్దోషాలను అంటే కుటుంబ వివాదాలను నివారించుకోవడానికి మీరు క్రింది పరిహారాలు పాటించాలి. హనుమాన్ మరియు శివ ఆరాధన. జన్మరాశిలో ఉన్న ఏలినాటి శని దోష నివారణకు ప్రతి శనివారం శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మరియు హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన. రెండవ ఇంట కూర్చుని వలన మాట పట్టింపులు రాకుండా ఉండడానికి, ఆర్థికపరమైన లాభాలు స్థిరపడడానికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పూలతో పూజించండి. దత్తాత్రేయ సాయిబాబా సేవ. 4వ ఇంట ఉన్న లగ్నాధిపతి గురువు మీకు రక్షణ కవచము. ఆయన బలాన్ని పెంచడానికి గురువారం రోజున దత్తాత్రేయుని స్మరించి పసుపు రంగు వస్త్రాలను దానం చేస్తే మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక మీనరాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. వారు విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా కలిసిపోయి మనస్తత్వానికి అలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా చాలా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తములలో అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. మీరు వారి యొక్క కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది, సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం చాలా అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వల్ల అతి వేగంగాను తొందరగాను చేయడం వల్ల వీరు ఎక్కువగా అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తుంది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు ప్రశాంతంగా నిద్రిస్తారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.